నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి మామిడికాయ మటన్ అండి. చాలా టేస్టీగా అండ్ సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ సమ్మర్లో దొరికే మామిడికాయలతో ఎన్నో వెరైటీస్ అన్నీ. అలాగే ఈరోజు మనం మామిడికాయ మటన్ చేసుకుందాం. కారకారంగా కమ్మగా పుల్లగా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికోసం ఒక 1/2 కిలో మటన్ తీసుకొని ఒక 2-3 సార్లు ఉప్పు పసుపు వేసుకొని నీట్గా కడుక్కొని కుక్కర్లో వేసుకోవాలండి. అందులో ఇప్పుడు తగినంత సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ కారం, మీ కారంకి తగ్గట్టు వేసుకోండి, కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. పెద్ద గ్లాస్తో ఒక 1.5 వేసుకోవాలండి, మటన్ అంతా మునిగేంతవరకు వేసుకొని వీటిని ఒక 5 or 6 విజిల్స్ మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు పచ్చి మామిడికాయ ముక్కల్ని ఒక మామిడికాయ తీసుకొని ఇలా తొక్క తీసుకొని ఇలా సన్న ముక్కలు కట్ చేసుకోవాలి. మరి సన్నగా కాదండి, మీడియంగా ముక్కలు కట్ చేసుకొని ఇందులో కొంచెం పసుపు, కారం, ఉప్పు వేసుకొని వీటిని ఒక 80% ఉడికించుకోవాలి. మరి మెత్తగా స్మాష్ అయ్యేలా కాకుండా ఒక 80% ఉడికేలాగా ఉడికించేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇగో చూడండి, ఇలా ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇగో చూడండి, మటన్ కూడా మనం మెత్తగా ఉడికిపోయింది. మనం ఎలా అయితే ఉడికించుకుంటామో అలా ఉడికించేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని ఒక 3-4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. చాలా సింపుల్గా ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు అందులో ఒక 2-3 ఉల్లిపాయలు కట్ చేసినవి వేసుకొని ఒక 4-5 పచ్చిమిర్చి పొడవుగా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మీడియం మంట మీద. ఇలా వేయించుకున్న తర్వాత అందులో ఒక 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడికించుకున్న మటన్ని వాటర్ పక్కకు తీసేసుకొని పక్కన పెట్టేసుకొని ఉట్టి మటన్ వేసుకొని ఒక 10-15 మినిట్స్ చిన్న మంట మీద బాగా ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై చేసుకోవడం వల్ల మటన్కి చాలా టేస్ట్ వస్తుంది. చిన్న మంట మీద ఇగో చూడండి, బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో మనకు మటన్ ఉడికించుకున్నప్పుడు మిగిలిన వాటర్ ఇందులో వేసేసుకోవాలి. ఇంకా మనకు కొంచెం వాటర్ కావాలంటే విడిగా కూడా కొంచెం వాటర్ వేసుకోవచ్చు. ఇవి సరిపోతాయి అనుకుంటే ఓకే. ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకేమైనా ఉప్పు కానీ కారం కానీ ఏమైనా సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. చూడండి, మటన్ బాగా ఇలా ఉడికించుకోవాలి. మటన్ ఒక 50% వాటర్ అన్నీ అయిపోయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు అందులో వేసుకోవాలండి. అవి అలా ముక్కలుగా తగులుతుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. అవి వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ చిన్న మంట మీద ఇలా ఉడికించుకోవాలి. చూడండి, మనం వేసుకున్న ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లు గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా కానీ మటన్ మసాలా కానీ ఏదైనా అండి, మీకు ఇంట్లో ఏ మసాలా ఉంటే అది వేసుకోవచ్చు. నేనైతే ఇంట్లో తయారు చేసిన మసాలాలు మాత్రమే వాడతాను. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో కొత్తిమీర వేసేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఇలా చేసుకుంటే పుల్లగా కారకారంగా మటన్ టేస్ట్ చాలా కమ్మగా ఉంటుంది. సరే, మీరు కూడా ట్రై చేయండి. అంతేనండి, అయిపోయింది. ఇంకా దించేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనే. చాలా బాగుంటుంది. సమ్మర్లో మీరు కూడా మ్యాంగోస్ చాలా ఉంటాయి కాబట్టి ఒకసారి ట్రై చేయండి. అంతేనండి, నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను. చూడండి, ఇది చల్లగా అయిన తర్వాత మనకు ఆయిల్ అంతా బయటకు వచ్చి చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.